హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాథ్స్లో సెకండ్ చాప్టర్ అయిన సెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్ us బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ముందుగా సెట్స్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. దాంట్లో ఉన్న ప్రాపర్టీనే కామన్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, 2, 4, 6, 8 అనేది ఒక సెట్లో ఉందనుకున్నాం. ఇది గమనిస్తే మనకు ఒకటి అర్థమవుతుంది, ఈ సెట్లో ఉన్న నంబర్స్ అనేవి ఈవెన్ అని. తర్వాత 2, 3, 5, 7, 11, 13, 17 ఈ సెట్ అనేది ఒక కామన్ ప్రాపర్టీని కూడుకొని ఉంది. అదే ప్రైమ్ ప్రాపర్టీ అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత 1, 4, 9, 16 ఇది n స్క్వేర్, అంటే n వాల్యూ 1 అయితే 1 అవుతుంది, మళ్ళీ 2 అయితే 2 స్క్వేర్ 4 అవుతుంది, మళ్ళీ 3 అయితే 9 అవుతుంది. అంటే ఇవన్నీ ఒక ఫ్రేమింగ్లో ఉన్నాయి, అవన్నీ ఒక కామన్ ప్రాపర్టీని పొందుతూ ఉన్నాయని మనం తెలుసుకున్నాం. దీన్నే కామన్ ప్రాపర్టీ ఆఫ్ సెట్స్ అంటారు. తర్వాత ఈ సెట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి జార్జ్ కాంటర్. ఈయనే రియల్ నెంబర్స్ని కూడా కనిపెట్టిన వ్యక్తి. ఈయనకు ఒక స్టోరీ ఉంది, అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ జార్జ్ కాంటర్ అనే వ్యక్తి సెట్స్ని కొన్ని సంవత్సరాల క్రితమే కనిపెట్టాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో అలాగే వాళ్ళ లెక్చరర్స్తో దీన్ని పంచుకున్నారు. వాళ్ళెవ్వరూ దీనికి ఏకీభవించలేదు. సో జార్జ్ కాంటర్ ఒంటరివాడయ్యాడు. చివరికి తన సెట్స్ మీద పరిశీలిస్తూ పిచ్చివాడై జర్మనీకి చేరుకున్నాడు. జర్మనీలో హార్ట్ అటాక్తో తను చనిపోయాడు. చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన రాసిన సెట్స్ పేపర్లలో వేయించారు. ఆ పేపర్లో చదివిన ఒక లెక్చరర్ ఈయన రాసింది చాలా తెలివిగా రాశాడని మెచ్చుకుంటూ మిగతా లెక్చరర్స్ అందరికీ చూపించాడు. తర్వాత ఈ సెట్స్ అనేది ప్రస్తావించాడు. సో తర్వాత చనిపోయిన తర్వాత ఈ సెట్స్కి వాల్యూ వచ్చిందనమాట. బతుకున్నప్పుడు ఎవరూ మెచ్చుకోలేదు, కానీ చనిపోయిన తర్వాత ఈయన గురించి తెలుసుకున్నారనమాట. సో ఇప్పుడు మనం ఈయన రాసిన సెట్స్ గురించే తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం కామన్ ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాం కదా, మనకు నెక్స్ట్ ఉన్న ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఈయన ఒక మాట అన్నాడు, ద ఎసెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లైస్ ఇన్ ఇట్స్ ఫ్రీడమ్ అని. సెట్ని మనం ఫ్లవర్ బ్రాకెట్స్తో ఎండ్ చేయడానికి క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత మనం ఫస్ట్ సెట్ ఆఫ్ ఎనీ 5 ఆడ్ నెంబర్స్ అని ఇచ్చారనుకో, మనం 1, 3, 5, 7 ఇలా ఏవైనా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ 1, 3, 5, 7 అని ఇచ్చి దీనికి ఒక టైటిల్, అంటే దీన్ని ఎలా పిలిచగలం అని అడిగితే సెట్ ఆఫ్ 5 ఆడ్ నెంబర్స్ అని పిలిచడానికి రాదు ఫ్రెండ్స్. దీన్ని రిప్రజెంట్ చేయడానికే సెట్ బిల్డర్ ఫామ్ అలాగే రోస్టర్ ఫామ్ అనేది ఉంటాయి. సో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో లెట్ us డైవ్ ఇంటూ ఇట్. స్క్రీన్ మీద చూపిస్తున్న టేబుల్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఉన్నది రోస్టర్ ఫామ్, ఈ సైడ్ ఉన్నది సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో సింపుల్గా ఒక ఆల్ఫాబెట్ ఈజ్ ఈక్వల్స్ టు అని సెట్ని రిప్రజెంట్ చేస్తాం, ఒక బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్స్తో. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సెట్ బిల్డర్ ఫామ్లో, అంటే ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అది. సో ఇప్పుడు వి ఈజ్ ఈక్వల్స్ టు, దీంట్లో కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్స్ సచ్ దట్ అని పలుకుతారు దాన్ని, ఆ రేషియోని. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ వోవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో వోవెల్స్ అనేవి రాయండి అనేది క్వశ్చన్. సింపుల్గా మనం ఇంగ్లీష్లో రాస్తే పెద్దగా అవుతుంది కాబట్టి మ్యాథ్స్లో ఇలా డినోట్ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. సరే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమై ఉంటుంది అనేది మనం బ్రాకెట్స్లో రాయాలి. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ వాల్యూ 0 అనే అవుతుంది. సో దీన్ని మనం రోస్టర్ ఫామ్లో మార్చాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్లో 0 రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ మాత్రమే చాలా ఇంపార్టెంట్, మిగతావన్నీ సింపుల్ లాజిక్గా మనం చేసేయగలం. సో లెట్ us డైవ్ ఇన్ టు ద టాపిక్. సరే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే అని ఇచ్చారు. సో మనం జూలై, జనవరి, జూన్ ఇలా రాయగలం. సో ఇది సెట్టే. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ఎస్ రాజమౌళి అంటే ఇంకొకటి శంకర్ అంటారు. నెక్స్ట్ వన్ కూడా అంతే. ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రిప్రజెంట్ చేయగలరు. సో ఇది అసలు సెట్టే కాదు. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. క్లాస్లో ఉన్న బాయ్స్ ఎంతమంది అంటే ప్రతి ఒక్కరు ఒకే నెంబర్ చెప్తారు. సో ఇది సెట్టే. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఇది నెవర్ ఎండింగ్ సెట్ అయినా కానీ ఒక సెట్టే. సో ఇది కూడా సెట్లోనే ఒక భాగం. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ మనం చూస్తే ఏజ్ ఈక్వల్స్ టు 0, 2, 4, 6 అలాగే బి ఈజ్ ఈక్వల్స్ 3, 5, 7 అలాగే సి ఈజ్ ఈక్వల్స్ టు PQR అని ఇచ్చారు కదా. క్వశ్చన్ ఏమంటే ఫస్ట్ వన్ 0-A అని ఇచ్చారు కదా, బిలాంగ్ ఉంటుందా లేదా అంటే 0 అనేది సెట్ ఏలో ఉందో లేదో తెలుసుకోవాలి. సో మనం గమనిస్తే ఏ సెట్లో 0 ఉంది కాబట్టి బిలాంగ్స్ టు అని వేస్తాం. మిగతా కూడా అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ 3-C అని ఇచ్చారు కదా, సి అనే సెట్లో 3 అనే నంబర్ లేదు, PQR మాత్రమే ఉన్నాయి. సో అది డజంట్ బిలాంగ్, సింబల్తో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఉన్న కూడా ఎగ్జాంపుల్స్ అలానే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రోమన్లోకి ఎంటర్ అయిపోతే ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే అది ఎలా రిప్రజెంట్ చేయగలమని అడిగారు. సింబల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. స్క్రీన్ మీద గమనిస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ఆఫ్ బి అని ఇచ్చారు కదా, అంటే డి బిలాంగ్స్ టు బి అని రిప్రజెంట్ చేయాలి. సో అలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 2 కూడా అలాగే. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్ళిపోతే దీనికి రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అనేది అవసరం. మనం ముందు మాట్లాడుకున్నాం కదా, అది ఇక్కడ రిప్రజెంట్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్,
ఫోర్త్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం 3, 6, 9, 12 అని ఇచ్చారు. ఇది మనం బాగా గమనించి ఏదో ఒక ఫ్రేమింగ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఫ్రేమింగ్లో ఉంది. ఇది n వాల్యూ 1 అవుతే 3 అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 1 తర్వాత 2 కాబట్టి n వాల్యూ 2 అయితే 6 ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 3 అయితే 9, 4 అయితే 12. సో ఈ 3n అనే ఫ్రేమింగ్లో ఉంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 4 అని రాస్తే సరిపోతుంది. n వాల్యూ 4 దగ్గర 12 వస్తుంది కాబట్టి అక్కడికి స్టాప్ అవుతుంది. 15 ఉండింటే అది మరీ చేంజ్ అయ్యేది, n వాల్యూ 5 అయ్యేది, అలా అన్నమాట. నెక్స్ట్ దాని కింద ఉన్న ప్రాబ్లం కూడా అంతే ఫ్రెండ్స్. 5, 25, 125, 625 అని ఇచ్చారు. మనం బాగా గమనించి ఆ నంబర్స్ అనేవి ఒక ఫ్రేమింగ్లో ఉంటాయి. అంటే ఒక కామన్ ప్రాపర్టీని పొంది ఉంటుంది. ఆ కామన్ ప్రాపర్టీ ఎలానో మనం తెలుసుకోవాలి. 5 పవర్ n అనేది దీనికి బాగా సూట్ అవుతుంది. n వాల్యూ అంటే n అంటే న్యాచురల్. n వాల్యూ 1తో స్టార్ట్ అవుతుంది. 1 చేస్తే 5 పవర్ 1 5, 2 చేస్తే 25 వస్తుంది, 3 చేస్తే 5 క్యూబ్ 125, 4 చేస్తే 625 వస్తుంది. సో దీన్ని మనం ముందు చెప్పుకున్నట్టు రిప్రజెంట్ చేయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ లెస్ దాన్ 4. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ 5 అయిపోతే వాల్యూ చేంజ్ అవుతుంది కదా, లెస్ దాన్ 4 అని రాస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే దీని రివర్స్. అంటే ఇంతవరకు మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాసినాం కదా, ఇప్పుడు రోస్టర్ ఫామ్లో చేంజ్ చేయాలి. b is equals to x such that x is a natural number smaller than 6 అని ఇచ్చారు. న్యాచురల్ నంబర్ స్మాలర్ దాన్ 6 రాయాలి అని. తర్వాత ఇక్కడ 0 రాయకూడదు, ఎందుకంటే అది హోల్ నెంబర్లో వెళ్ళిపోతుంది. సో 1, 2, 3, 4, 5 అని ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ప్రాబ్లం కూడా అంతే. e is equals to x such that x is an alphabet in bitter అని ఇచ్చారు కదా, దీన్ని రోస్టర్ ఫామ్లో రాసుకుంటే సెట్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేయాలి. b, e, t, r అని రిప్రజెంట్ చేయాలి. సెట్ బిల్డర్ ఫామ్లో కానీ రోస్టర్ ఫామ్లో కానీ దేన్ని 2 టైమ్స్ రిప్రజెంట్ చేయకూడదు అనమాట. సో మనం క్వశ్చన్లో 2 టైమ్స్ ఉంటే ఒకసారి అది ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఉన్న రోమన్ కూడా సేమ్ ఇలాగే. a ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అట్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ గ్రేటర్ దాన్ 50 బట్ స్మాలర్ దాన్ 100 అని ఇచ్చారు కదా, అంటే ఇక్కడ 51 నుండి 99 వరకు రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే b ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అట్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది వాళ్ళు అడుగుతున్నారు, ఆ వాల్యూస్ అనేది సెట్లో రిప్రజెంట్ చేయాలి. అది -2 + 2 ఈ రెండు వాల్యూస్తోనే అది 4గా ఈక్వేట్ అవుతుంది. సో మనం ఫ్లవర్ బ్రాకెట్స్లో -2 + 2ని రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూస్తే మ్యాచింగ్. ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ చూస్తే 1, 2, 3, 6 అని ఇచ్చారు. సి కదా ఆన్సర్, ముందే రిప్రజెంట్ చేసాము. సో సిలో ఏముందో చూద్దాం. ఎక్స్ అట్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. సో ఆ నంబర్స్ అనేవి 6కి డివైజర్స్, కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ 2, 3 ఆన్సర్ ఏ అని ఉంది కదా, సో ఏలో ఏముందో చూద్దాం. ఎక్స్ అట్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ 6 అంటే 2, 3 కరెక్టే. నెక్స్ట్ MATHEICS అని ఇచ్చారు, దీని ఆన్సర్ డి అని రాసాం, అదేమో చూద్దాం. ఎక్స్ అట్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో 2 సార్లు రిపీట్ అయినవి తీసి మిగతావన్నీ రాసేస్తే కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ కూడా అలాగే ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనం వెళ్ళిపోతే ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూస్తే a ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్స్లో 1, 2, 3, 4 అని సెట్స్లో రిప్రజెంట్ చేశారు. b కూడా అలాగే 1, 2, 3, 5, 6. a అది రివర్స్ యూ ఉంది కదా, దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఏ ఇంటర్సెక్షన్ b అంటే ఏబిలో ఉన్న కామన్వి రాయండి అని అర్థం. సో ఏబి మనం గమనిస్తే దాంట్లో కామన్ ఉన్నది 1, 2, 3. సో దీని ఆన్సర్ 1, 2, 3. బి ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏబిలో ఉన్నది కామన్గా రాయండి అనే, సో మళ్ళీ 1, 2, 3నే వస్తాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని మనం చెప్పాం. అంటే ఏబిలో కామన్వి రాయండి అనే ఆల్ఫాబెట్స్ అనేవి ఎలా ఉన్నా కానీ పర్లేదు, ఏ సెట్ అయినా పర్లేదు అని మనం ఈ ప్రాబ్లం వల్ల తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం చూస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, 2, 4 అని ఇచ్చారు. ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే ఒక నల్ సెట్ ఫ్రెండ్స్, అంటే ఆ సెట్స్లో ఏమీ లేవు అని, అంటే ఇక్కడ ఎలిమెంట్స్ లేవు అని అర్థం. 2, 4, 0 అనేవి ఇక్కడ ఎలిమెంట్స్ ఏలో, కానీ 5 అంటే అందులో ఏ ఎలిమెంట్స్ లేవు అని. ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే ఏలో 5లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయండి అని. అసలు 5లో ఎలిమెంట్సే లేవు, మరి కామన్ ఎలా ఉంటాయి? సో దీంట్లో ఎలిమెంట్స్ లేవు అని రాయాలి. అంటే నో ఎలిమెంట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? 5 అంటే ఎలిమెంట్స్ లేవనే కదా, సో దీని ఆన్సర్ 5. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ, రెండు ఏలే ఉన్నాయి, కామన్ ఉండేది కూడా ఏనే ఉంటుంది, సో దీని ఆన్సర్ ఏ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం మనం చూస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, 4, 6, 8, 10 అని ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్స్ టు 3, 6, 9, 12, 15 అని ఇచ్చారు. ఏ మైనస్ బి అని ఇచ్చారు. అంటే ఏ మైనస్ బి అంటే ఏ అనే సెట్లో ఉండాలి, ఆ ఎలిమెంట్స్ అనేవి బిలో ఉండకూడదు అని అర్థం. సో మనం గమనిస్తే 2 అనేది బి సెట్లో లేదు, సో ఏ మైనస్ బిలో 2 యాడ్ అయి ఉంటుంది. 4 అనేది బి సెట్లో లేదు, 4 అనేది దీంట్లో యాడ్ అవుతుంది. 6 అనేది బి సెట్లో ఉంది, సో అది క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ అయిపోతుంది, సో అది రాయకూడదు. నెక్స్ట్ 8 అనేది దీంట్లో లేదు, సో ఇక్కడ యాడ్ అవ్వచ్చు ఏ మైనస్ బిలో. నెక్స్ట్ 10 అనేది అక్కడ లేదు కాబట్టి ఇక్కడ అవుతుంది. బి మైనస్ ఏ అంటే బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. 3 అనేది అక్కడ లేదు, సో ఇక్కడ యాడ్ అవ్వచ్చు.
నెక్స్ట్ 6 అనేది అక్కడ ఉంది, ఇక్కడ రాదు. 9 ఇక్కడ ఉంది, అక్కడ లేదు, యాడ్ అవుతుంది. 12 అక్కడ లేదు, ఇక్కడ ఉంది కాబట్టి యాడ్ అవుతుంది. 15 కూడా అంతే, బి మైనస్ ఏలో యాడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూస్తే ఏ బిలాంగ్స్ టు బి. ఫ్రెండ్స్ ఇక్కడ యూనియన్ అంటే ఇక్కడ యూ సింబల్ని యూనియన్గా రిప్రజెంట్ చేస్తాం, రివర్స్ యూని ఇంటర్సెక్షన్గా రిప్రజెంట్ చేస్తాం. ఇంటర్సెక్షన్లో అంటే కామన్, యూనియన్ అంటే మొత్తం ఎలిమెంట్స్ రాయాలి అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మళ్ళీ మధ్యలో యూ ఉంది అంటే బిలాంగ్స్ టు అని అర్థం. సో ఏ బిలాంగ్స్ టు బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనేది బిలో ఉంటుంది అని అర్థం. సో ఏ యూనియన్ బి అంటే దీని అర్థం ఏంటి, ఈ రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ని రాయాలి, కామన్ ఉన్నవి తీసేసి మిగతావన్నీ రాయాలన్నమాట యూనియన్ అంటే. సో ఇప్పుడు మనం ఏలో ఉన్నవని బిలో ఉన్నాయని అప్పుడే తెలుసుకుందాం. సో ఏ యూనియన్ బి అనేది బి అవుతుంది, ఎందుకంటే కామన్ ఉన్నవి ఎలాగో తీసేస్తాము, ఏలో ఉన్నవని ఆటోమేటిక్గా బిలో ఉన్నాయి, మరి బిలో ఉన్నవి ఏలో ఉన్నవి కలిపితే మొత్తానికి బి సెట్టే వస్తుంది. సో దీని ఆన్సర్ బి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ చాప్టర్కే చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్స్ అని ఇచ్చాడు. సో ఎక్స్ అనేది న్యాచురల్ నంబర్ అంట, అంటే 1 2 3 4 5 అలా ఎండ్లెస్గా రాసుకుంటూ పోవచ్చు. బి అనేది ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంట, అంటే 2 4 6 8 10 ఇలా రాసుకుంటూ పోవచ్చు, అంటే మనం అండ్ సో ఆన్గా రిప్రజెంట్ చేసుకుంటాం దీన్ని. సి అంటే ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంట, సో 1 3 7 ఇలా రాసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ డి వచ్చేసి ప్రైమ్ నెంబర్ అంట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సి ఇంటర్సెక్షన్ డి అంటే సిలో ఉన్నవి డిలో ఉన్నవి కామన్గా ఉన్నవి రాయండి అని అర్థం. సో దీంట్లో మనకు కామన్గా ఉన్నది 3 5 11 17 ఇలా వస్తాయన్నమాట. సో డి సెట్టే, కాకపోతే 2 తీసేసేయాలన్నమాట. సో అది సి ఇంటర్సెక్షన్ డి అంటే డీనే ఎక్స్క్లూడింగ్ 2. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ ఉన్నది ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ వన్ మనం చూస్తే 2 3 4 5 అండ్ 3 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్ అని అడిగారు, అంటే ఇవి డిస్జాయింట్ సెట్స్లో ఉంటే మనం ట్రూ రాయాలి, లేకపోతే ఫాల్స్ రాయాలి. ముందుగా మనం డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఇంటర్సెక్ట్ చేస్తే కామన్ అనేది ఏమీ ఉండదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 5 ఇంటర్సెక్ట్ 3 6 చేస్తే మనం కామన్ అంటే ఇక్కడ 3 కామన్ ఉంది రెండిట్లో, కామన్ లేకపోతే అవి డిస్జాయింట్ సెట్స్, ఉంది కాబట్టి డిస్జాయింట్ సెట్స్ కావు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనం చూస్తే ట్రూ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. 2 6 10 అండ్ 3 7 11 ఇవి ఇంటర్సెక్ట్ చేస్తే ఏది కామన్గా రాదు, సో ఇవి డిస్జాయింట్ సెట్స్ అని మనం ట్రూ రాయొచ్చు, అలా అన్నమాట. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ప్రాబ్లం గమనిస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 6 9 12 15 18 21 అని ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్స్ టు 4 8 12 16 20 అని ఇచ్చారు, సి ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6 8 10 12 14 16 అని ఇచ్చారు, డి ఈజ్ ఈక్వల్స్ టు 5 10 15 20 అని ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి బిలో ఉండకూడదు, అలా రాయాలన్నమాట. ఏ అంటే 3 6 9 12 15 18 21, బి అంటే 4 8 12 16 20 అని ఇచ్చారు, ఏలో ఉండాలి బిలో ఉండకూడదు. సో 3 ఫస్ట్ ఏ మైనస్ బిలో ఏ ఫస్ట్ ఉంది కదా, దీని నుండి మనం వెళ్ళాలి. 3 అనేది బిలో లేదు, సో ఏ మైనస్ బిలో రాసుకోవచ్చు. 6 అనేది అక్కడ లేదు, ఇక్కడ రాసుకోవచ్చు. 9 అనేది అక్కడ లేదు, ఇక్కడ రాసుకోవచ్చు. 12 అనేది అక్కడ ఉంది, సో అది రాయకూడదు. 15 అనేది అక్కడ రాయొచ్చు. 18 21 కూడా అక్కడ లేవు, ఇక్కడ రాయొచ్చు. ఒకవేళ బి మైనస్ ఏ ఇస్తే దీని రివర్స్, అంటే బిలో ఉండాలి ఏలో ఉండకూడదు. సో ఇక్కడ మనం బి నుండి వెళ్ళాలి, బి ఫస్ట్ ఉంది కదా. నెక్స్ట్ 4 ఏలో లేదు, 4 రాసుకోవచ్చు బి మైనస్ ఏలో. 8 అక్కడ లేదు, ఇక్కడ రాసుకోవచ్చు. 12 అక్కడ ఉంది, ఇక్కడ రాయకూడదు. 16 20 కూడా అలాగే, ఏలో లేదు కాబట్టి రాసుకోవచ్చు బి మైనస్ ఏ అంటే. ఇక్కడ 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, నేను 2 చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెట్స్లో హాఫ్ పార్ట్ ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ 2 ఎక్సర్సైజెస్ అనేవి ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇవ్వబోతున్నాను, సో దాన్ని క్లిక్ చేసి చూడగలరు. దానికంటే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్రతి 10th విద్యార్థికి షేర్ చేయండి, అదే నా డ్రీమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వాచ్ ఇట్.